మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా నాగరాజు గారు అన్న 2023 జూన్ జూలై వెళ్ళింది 500 600 కాదు 5000 6000. ఆల్సో ఢిల్లీ మార్కెట్స్ అప్పుడే అర్థం చేసుకోండి. ఎవరు ఏ స్టేట్స్లో కూడా సైలెంట్గా ఉండరు. అందరూ అన్ని స్టేట్లు హెవీగా ప్లాంటేషన్ జరుగుతుంది. రేట్స్ దేవుడు చెప్పాలి. ఇంకా 2023 గత సంవత్సరం జూన్ జూలై వెళ్ళింది 500 600 కాదు 5000 6000 రూపాయల ధరలు. మరి అన్ని స్టేట్లో కూడా రైతులు ఏమన్నా కళ్ళు మూసుకుని ఉంటారా? వారు ప్లాంటేషన్ చేయకుండా మానేస్తారా? అన్ని స్టేట్లలో కూడా ప్లాంటేషన్ భారీగా జరుగుతుంది. ఈ వాతావరణ ప్రభావం ఎలా ఉన్నా ఏమున్నా ఇక రేట్లు జోడు మాత్రమే చెప్పాలి. నారాజు కామెంట్ బట్టి ఇదైతే వాస్తవం. ఈ ప్లాంటేషన్ పక్కన పెట్టండి, ధరలు మాత్రం దైవాధీనం. అన్న ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఆకుముడత వస్తుంది, ఏం చేయాలన్నా తగ్గాలి అంటే. దీని గురించి చాలా రిప్లై కామెంట్స్ వచ్చాయి. నిన్న కూడా వాళ్ళ ఇదే కామెంట్ పెట్టారు. ఆ రిప్లై కామెంట్స్ కూడా చదివి వినిపిస్తాను. ఏం చేయాలన్న దానికి రైతులు సలహాలు ఇచ్చారు. చివరి వరకు చూడండి, మీకు పరిష్కారం దొరుకుతుంది. జూన్ రేట్లు రవికుమార్ గారు, నో గెస్సింగ్, అంచనాలు లేవు, వెయిట్ అండ్ సీ. ఇక మనీ నిఖిత్ గారు, ఎంకే టమోటా చెన్నై నుంచి ఆయన కామెంట్ పెట్టారు. టుడే టమోటా సేల్స్ స్లో సేల్స్. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలు కంటిన్యూ. దిస్ మంత్ బిగ్ బాక్స్ టుడే 500 చెన్నై. ఈరోజు చెన్నపట్నంలో పెద్ద బాక్స్ 5 రూపాయలు. 106 ఫారెన్హీట్ డిగ్రీస్. చిన్నప్పుడు చదువుకున్నాం సెంటిగ్రేడ్కి ఫారెన్హీట్కి, అది ఏదో లెక్కలు ఉన్నాయి, ఆ చదువు మర్చిపోయాము. ఆయన ఫారెన్హీట్లో చెప్పారు. మే మంత్ ఫుల్ సేమ్ రేట్. మే నెల కూడా ఇవే ధరలు వెళ్ళవచ్చు. జూన్లో స్కూల్ ఓపెన్ అవుతాయి, ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతాయి. జూన్ రేట్ టాప్ ఉంటుంది. 1 వీక్ రెడ్ అలర్ట్ చెన్నై 112 ఫారెన్హీట్. చెన్నైలో ఒక వారం రోజులు రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నారు. 112 ఫారెన్హీట్ ఉందని చెప్పి అని కామెంట్ పెట్టారు. మొత్తం మీద చూసైతే సాయంత్రం పూట మార్కెట్ బాగా వ్యాపారం స్లోగా ఉంది అని అంటున్నారు. బిగ్ బాస్ 500 రూపాయలు ఇవ్వాలి చెన్నైలో. మే నెల పూర్తి కూడా ఇవే ధరలు కొనసాగవచ్చు. జూన్లో స్కూల్ ఓపెన్ అవుతాయి కాబట్టి ధరలు పెరగవచ్చని మణి నిఖిత్ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, రామాంజులు అర్థం లేదు, టీఓటానే పెట్టారు, అర్థం కావడం. తర్వాత విషయం అయితే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పాడి రైతులను నాశనం చేస్తున్నారు సయ్యద్ భాయ్. ఇది ఒకటి అర్థమైంది. ఆరంభంలో పదం అర్థం కాలేదు కాబట్టి కామెంట్కి ఉద్దేశం తిరగడం లేదు. వీటీఎం లైవ్ పెట్టండి సయ్యద్ భాయ్. ఫారూక్ గారు, ఫారూక్ ఎన్నాని నంగల్లోకి రావడం లేదు. ఆ వీడియోలు కూడా టీవీఎస్ వారు ఎస్ఎల్ఈ మండి వాళ్ళు తీసి పంపించి అప్లోడ్ చేస్తున్నాను. నేను అక్కడికి వస్తే ఖచ్చితంగా తీసి పెడతాను. మీరు రోజు అడుగుతున్నారు, మీరు ఏమైనా అక్కడ వీటీఎం మండి యాక్షన్లో మీరు ఉంటే సెల్ అడ్డగా పెట్టి వీడియో తీసి పంపండి అన్న, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. హెవీ ప్లాంటేషన్ ఇన్ కోలార్ యూజర్ గారు, హెవీ ప్లాంటేషన్ ఇన్ కళ్యాణదుర్గం మళ్ళీ యూజర్ గారే. ఇక బక్కల మహేష్ గారు, ఈ భగభగ మండే ఎండలు చిన్న కాయలతో సహా అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. 10 డేస్లో ఖచ్చితంగా రేట్స్ పెరుగుతాయి, గుర్తు పెట్టుకోవాలన్నా. ఈ భగభగ వంటి ఎండలకు తొందరగా కాయలు అయిపోతుంది. చిన్నగా అన్ని 10 రోజులు తొందరగా అయిపోతుంది. 10 రోజులు ఖచ్చితంగా ధరలు పెరుగుతాయి, గుర్తు పెట్టుకోమని బక్కల మహేష్ గారు కామెంట్ పెట్టారు. ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటానన్న, ధరలు పెరిగితే చాలా సంతోషం అన్న. ఇక మల్లేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొక పరిశీలిస్తే, టమోటా లైక్ ఏ మామ్, గతంలో కూడా ఈ కామెంట్ రావడం జరిగింది. టమోటా స్టోరీస్ క్లోజ్. ఐఎమ్ సారీ, ఐ డోంట్ అగ్రీ యువర్ వర్డ్స్ అండ్ ఒపీనియన్. టమోటాలు ఇప్పుడు ఏమో మనకు చెప్పలేము. ఐఎమ్ వెరీ సారీ. వ్యాపారస్తులు 100 బాక్సులకి ఎంత లాభం వస్తుంది బ్రో? సుబ్రహ్మణ్యం గారు, అన్నా మనం ఎకరా పంట పెడితే ఎంత లాభం వస్తుందంటే ఏం చెప్తామన్నా? పంట చేతికి రావాలి, మన కాయలు మాట తీసుకురావాలి, బయట అమ్మకాలు బాగుండాలి, ఎగుమతులు ఏదో ఒకటి ఉండాలి, అప్పుడే మనకు లాభం వస్తుందన్నా. అవేమి లేవు, మనకు లాభం రాదు. మన పంట పరిస్థితి ఎట్లాగో టమోటాలు కూడా అంతే అన్న. టమోటాకు కొన్న ప్రతి వ్యాపారస్తులకు అందరికీ ప్రతిరోజు లాభాలు అయితే రావన్నా. ప్రతి దాంట్లో కూడా మంచి చెడు మాత్రం లాభ నష్టాలు ఉంటాయి. ఖచ్చితంగా లాభం వస్తే ఇంకేముందన్నా, వ్యాపారం చేసే వాళ్ళందరూ కోటీశ్వరులే, అందరూ వ్యాపారం చేయవచ్చు. అది ఖచ్చితంగా ఇంత లాభం ఉండదన్నా, అక్కడ అమ్మకాలను బట్టి లాభం ఉంటుంది. E52ALES5 కుమార్ అర్థం కాలేదు. ఇక మనం మరొక పరిశీలిస్తే, అటు SSDD గారు, అవును చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది రైతు రాజు అని, కానీ
ధరల స్థిరీకరణ లేని టమోటా బాక్స్పై కూర్చున్న కిరీటం లేని రాజు. అవును, దేశానికి వెన్నెముక రైతు. వెన్నెముక అరిగిపోతున్న మందులేని నొప్పి భరిస్తూ వ్యవసాయం చేస్తున్న ఈ దేశ రైతు. ఏ దేశంలో లేని రైతు ఆత్మహత్యలు ఈ దేశంలో చేసుకుంటారు. రైతు వ్యవసాయం చేస్తుంది తన కుటుంబం కోసం, దేశం కోసం కాదు. నిజమైన దేశభక్తులు ఈ దేశంలోని కార్పొరేట్ వ్యవస్థాపకుడు. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. మళ్ళీ చూద్దాం. ఈ దేశం వెన్నుముక అరిగిపోతున్న మందులేని నొప్పి భరిస్తూ వ్యవసాయం చేస్తున్న ఈ దేశ రైతు. ఏ దేశంలో లేని రైతు ఆత్మహత్యలు ఈ దేశంలోనే చేసుకుంటారు. రైతు వ్యవసాయం చేస్తుంది తన కుటుంబం కోసం, దేశం కోసం కాదు. నిజమైన దేశభక్తులు ఈ దేశంలోని కార్పొరేట్ వ్యవస్థాపకుడు. ఇది చెప్పింది అర్థమైంది అనుకుంటా. చివరిలో ఏదో చెప్పారు అర్థం కాదు, కానీ ఒకటి మాత్రం చెప్పాడు. రైతు గారు చెప్పుకోవడం బాగానే ఉంటుంది, కానీ ధరల స్థిరీకరణ లేని టమోటా బాక్స్ పై కూర్చున్న కిరీటం లేని రాజు. దేశానికి వెన్నెముక రైతు. వెన్నెముక అరిగిపోతున్న మందులేని నొప్పి భరిస్తూ వ్యవసాయం చేస్తున్న ఈ దేశ రైతు. బాగుందని క్యాప్షన్ బాగా చెప్పారు. ఇక మన మరొక పరిశీలిస్తే నిన్న ఒక ఆకుపడుతుంది ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, ఏమైనా సలహాలు ఇవ్వని చెప్పి. ముడత అడిగిన వాళ్ళకి చెప్పండి, TBROS కంపెనీ, టీకాట్ మరియు జేయు కంపెనీ 3 వాడాలి. పూత నిలవాలంటే వలగ్రో కంపెనీ బ్యూరో ప్లస్ వదలాలి అండ్ గోద్రేజ్ కంపెనీ డబుల్ స్ప్రేయింగ్ చేయాలి. బ్రో, చాలా మంచి సమాచారం ఇచ్చారన్న ధనికొండ నరసింహారెడ్డి గారు. అన్న ఇప్పుడు ప్లాంటేషన్ ఎలా ఉంది ప్రకాష్ గారు? దీనికి 2 రిప్లై కామెంట్స్ వచ్చాయి, అవి కూడా చూద్దాం. ఓవర్గా ఉంది యూజర్ గారు. ఫుల్ ప్లాంటేషన్ మోర్ టమోటా. ఓసలమాని కంట గారు. టూ హై టమోటా ప్లాంటేషన్ మణికంఠ గారు. ఇప్పుడు ప్లాంటేషన్ ఎలా ఉంది అని కామెంట్ పెడితే ప్లాంటేషన్ భారీగా ఉందని అన్నదాతలు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్న 50 days అయ్యింది, రేట్ ఎలా ఉంటుందన్న దాని శివకుమార్ కామెంట్ రిప్లై ఇచ్చారు. అన్న ఇప్పుడున్న ప్లాంటేషన్లో భారీగా రేట్స్ పడిపోవు, అలాగే భారీగా అమ్మే పరిస్థితులు కూడా లేవన్న. 400, 500కి ఢోకా లేదు. ఈ రేట్స్కి పెట్టుబడులు కూడా వస్తాయో లేదో ప్రశ్నార్థకమే అన్న. బట్ అయితే భారీ పెట్టుబడులు అవుతా ఉన్నాయి, పంటలు రావడం లేదు. పెట్టుబడి అయితే భారీ అవుతుంది, పంట సరిగ్గా రావడం లేదు. ఇప్పుడున్న ధరలు ఎవరైతే 400 ఖచ్చితంగా అమ్ముతుంది, కానీ ఈ రేట్లో ఢోకా లేదు. భారీగా రేట్స్ పడిపోవు, అలాగే భారీగా అమ్మే పరిస్థితులు కూడా లేవు. శివకుమార్ గారు మంచి కామెంట్ పై రిప్లై ఇచ్చారన్న. ఇక మనం మరొక పరిశీలిస్తే, నిన్న ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, పూత దశలో ఆగిపోయింది, కాయలు రావడం లేదు తోట. దానికి వచ్చి యూజర్ గారు రిప్లై ఇచ్చారు, ఏ మందు వాడాలని. పూతలో నుంచి కాయగా మారాలంటే విల్లోవుడ్ కంపెనీ బ్రాండ్ మందు స్ప్రే చేయమని చెప్పండి. ముడత సింజెంట్ కంపెనీ ప్లసీవా మందు స్ప్రే చేయమని చెప్పండి. సయ్యద్ అన్నదాత, మీకు కావాల్సిన సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. అన్నదాత సుఖీ భవ.